హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే. నేను ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన మష్రూమ్స్తో మష్రూమ్ బిర్యానీ చేశాను. నేను చేసిన ఈ మష్రూమ్ బిర్యానీ మీరు కూడా చూడాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ గిన్నెలో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ కానీ మామూలు రైస్ కానీ పోసి శుభ్రంగా కడిగి వాటర్ పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 1.5 గ్లాస్ రైస్ కి 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి. ఫస్ట్ అయితే మష్రూమ్స్ ని గిన్నెలో వేసి అందులో వాటర్ పోసి కొంచెం సాల్ట్ కూడా వేసి మష్రూమ్స్ ని మంచిగా కడగాలి. మష్రూమ్స్ ని ఇలా కడిగిన తర్వాత ఒక్కొక్క మష్రూమ్ ని 2గా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 3 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని పక్కన ఉంచి తర్వాత కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి కరిగిన తర్వాత అందులో మసాలా దినుసులు వేయాలి. నేను ఇక్కడ 2 యాలకులు, 1 చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, కొన్ని మిరియాలు, కొంచెం షాజీరా తీసుకున్నాను. మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత అందులో 1 పెద్ద ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేయాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసి గ్యాస్ ని సిమ్ లో పెట్టి ఈ పేస్ట్ ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో కట్ చేసిన 2 మీడియం సైజ్ టొమాటోస్ ని వేసుకోవాలి. టొమాటోస్ వేసిన తర్వాత ఒకసారి గరిటెతో తిప్పి మూత పెట్టి 2 మినిట్స్ ఉంచాలి. 2 మినిట్స్ కి టొమాటోస్ సాఫ్ట్ గా మగ్గిపోతాయండి. ఇప్పుడు అందులో పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, నేను ఆల్రెడీ 3 పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఇక్కడ 1 టీ స్పూన్ కారమే వేసాను, 1/2 టీ స్పూన్ గరం మసాలా, సరిపడా సాల్ట్, చిన్న కప్పుతో 1 కప్పు పెరుగు వేసి మొత్తం మసాలాలంతా కలిసేలాగా గరిటెతో బాగా తిప్పాలి. ఒక 5 మినిట్స్ కి మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులో కట్ చేసి రెడీగా ఉంచుకున్న మష్రూమ్స్ ని వేయాలి. మష్రూమ్స్ వేసిన తర్వాత మసాలాలంతా మష్రూమ్ కి పట్టేలాగా గరిటెతో ఒకసారి బాగా తిప్పాలి. మష్రూమ్స్ లో వాటర్ కంటెంట్ ఉంటుంది కదండి, మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచామంటే మష్రూమ్స్ చక్కగా ఉడికిపోతాయి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మష్రూమ్స్ చక్కగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు ఇంకోసారి గరిటెతో తిప్పి అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ లోని వాటర్ అంతా తీసేసి ఆ రైస్ ని ఇందులో వేయాలి. రైస్ వేసిన తర్వాత గరిటెతో స్లోగా తిప్పాలండి, లేదంటే బాస్మతి రైస్ ముక్కలైపోతాయి. అలా ముక్కలైపోతే బిర్యానీ చూడడానికి బాగోదు కదండి, అందుకే కొంచెం స్లోగా తిప్పుకోవాలి. మనం ఏ బిర్యానీ చేసినా గానీ మామూలు రైస్తో కంటే బాస్మతి రైస్తో చేసామంటే బిర్యానీ చూడడానికి బాగుంటుంది, ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది కదా. రైస్ వేసిన తర్వాత రైస్ని కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సరిపడా వాటర్ పోయాలి. నేను ఇక్కడ 1.5 గ్లాసుల బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసాను. వాటర్ పోసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సరిపడా సాల్ట్ కూడా వేసి సాల్ట్ కరగడం కోసం ఒకసారి గరిటెతో తిప్పి ఫైనల్గా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టాలి. నేను కర్రీ చేసిన బిర్యానీ చేసిన కొత్తిమీర కొంచెం ఎక్కువే వేస్తానండి. కొత్తిమీర వల్ల కర్రీ కానీ బిర్యానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టిన తర్వాత ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే అడుగంటిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ప్రెషర్ పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మష్రూమ్ బిర్యానీ చూడడానికి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో పెట్టుకుని పెరుగు చట్నీతో కానీ లేదంటే ఉత్తిగా తిన్నా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ మష్రూమ్ బిర్యానీ మీకు కూడా నచ్చిందా? నచ్చితే కనుక నేను చేసిన అన్ని వీడియోస్ మీరు కూడా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.